సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్పై హాట్ కామెంట్స్ చేశారు. దేశంలోనే అసమర్థ ఎంపీల లిస్టు తీస్తే అందులో బండిదే మొదటి స్థానమని అన్నారు ఆయన. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై మాట్లాడే నైతిక హక్కు బండికి లేదని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంచులు నింపుకోవడం వల్లే కాదా నిన్ను పార్టీ పదవి నుంచి తప్పించిందని నిలదీశారు. మీ 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య ఏ ఇద్దరికైనా సఖ్యత ఉందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే మోదీ ఈ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ దుయ్యబట్టారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి. ఇవాళ మా మీద మాట్లాడడం అనేది నీకున్నటువంటి ప్రచార ఆర్భాటం ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడి ఏ విధంగా ప్రచారంలోకి రావాలి, ఏ విధంగా వార్తల్లో ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడకపోతే ఆయనకు నిద్ర పట్టదు. ఇవాళ ప్రజాపాలన ద్వారా ఈ ప్రజల యొక్క మన్నలను పొందుకుంటూ ఈ దేశంలోనే అత్యంత మరి మంచి పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్ము ఎత్తిపోసి ఇవాళ ప్రచారంలో ఉండడమే లక్ష్యంగా ఈయన పనిచేస్తూ ఉన్నాడు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బ్లాక్మెయిల్లకు పాల్పడి కోట్ల రూపాయల డబ్బు సంచులు నింపుకొని నీ పార్టీ నీ అవినీతి భాగవతం చూడలేక నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవికి తొలగించింది.